హాయ్ ఫ్రెండ్స్, ఈ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన రక్షణ కవచాలు, ప్రాథమిక హక్కులు, తర్వాత ఇతర ఈ సాంఘిక సమానత్వం కోసం పెట్టిన ఈ చట్టాలన్నీ కూడా ఈ బహుజన సమాజాన్ని మనకు ఆధిపత్య కులాల బానిస సంఖ్యల నుంచి వాళ్ళను బయటపడేసింది. ఈ విషయం ఈ బీసీలు ఎస్టీలు ముఖ్యంగా గమనించాలి. ఆ బీసీలు వాళ్ళకేదో లోకల్గా ఉన్న నాయకులు వాళ్ళని గౌరవించుకోండి, ఎవరు తప్పని అన్నారు. కానీ మీకు రాజ్యాంగబద్ధంగా మీకు ఈ రక్షణ లేకపోతే మీకు స్వేచ్ఛనిచ్చింది అంబేద్కర్ మాత్రమే. అలాగే ఎస్టీలు కూడా వాళ్ళు ఏదో మాకు ఈయన నాయకుడు ఆయన ఓకే, వాళ్ళు దే ఆర్ లోకల్ లీడర్స్, తీసుకోండి. కానీ అంబేద్కర్ను మీరు విస్మరిస్తే మీకంటే మనకు కృతజ్ఞతలు ఇంకెవరు ఉండరు. ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాంగం రచన టైంలో ఎంత పోరాడింది దాన్ని లోతుగా పరిశీలించిన వాళ్ళకి తెలుస్తుంది. ఊరికే ఏదో అంబేద్కర్ ఏదో రాజ్యాంగం అయితే బిఎన్ రావు రాశాడు, ఏదో పంచాయత్ కొంతమంది పనికిమాల వాళ్ళు చేస్తుంటారు. బట్ వాస్తవంగా రాజ్యాంగ రచనా కమిటీలో ఏం జరిగింది అనేది రోజువారీగా పెద్ద పెద్ద వాల్యూమ్స్ ఉన్నాయి, అది చదివితే మీకు తెలుస్తుంది. అంతేగాని అడ్డగోలుగా. అందువల్ల ఈ బీసీలు ఎస్టీలు ఇది అంబేద్కర్ ఏదో ఎస్సీలు ఆయన అన్న భావన వదలాలనేది ఈ వీడియో విజ్ఞప్తి. థ్యాంక్ యూ.